ఏంటి మీరు కూడా బట్టలు ఉతకాలంటే చాలా చిరాకు పడుతున్నారా? ముఖ్యంగా షర్ట్‌ల మీద ఉండే కాలర్ దగ్గర మురుకు వదిలించాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారా? అస్సలు మనం ప్రతిరోజు బట్టలు ఎన్ని సార్లు వేసుకున్నా కూడా అసలు కాళ్ళకే మురికి పట్టకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఉతుక్కునే పనే ఉండదు కదా! మీరు వింటున్నది ఖచ్చితంగా 100% నిజమేనండి. మనలో చాలామంది కూడాను వాషింగ్ మిషన్‌లో బట్టలు ఉతుకుతూ ఉంటారు కదా! మరి అలాంటప్పుడు కాలర్ దగ్గర మురుగు చేరిపోతూ ఉంటుంది. చేత్తో ఉతికితే పోతుంది గానీ, మరి వాషింగ్ మిషన్‌లో ఉతికే వారి పరిస్థితి ఏంటి? ఇలా చేత్తో ఉతికినాక మనం వాషింగ్ మిషన్‌లో వేసుకున్న కాలర్ దగ్గర మురికి పట్టకుండా, అలాగే కాలర్ దగ్గర ఈ చెమటకి కూడాను క్లాత్ అనేది పాడైపోయి, ఇంక షర్ట్ కూడా పూర్తిగా పాడైపోతుంది కదండీ! షర్ట్ అనేది కలర్ వదలకుండా, పాడైపోకుండా, అసలు మురికే వేయకుండా అంటే మురికే పట్టకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇటువంటి ఒక టేప్ అనేది మనకి హార్డ్‌వేర్ షాపుల్లో గాని, లేదంటే బుక్ షాప్‌లో గాని రూ. 20 కాటన్ టేప్ అంటే ఇస్తారు. సో, ఇది చాలా స్మూత్‌గా కూడా ఉంటుంది. దీన్ని వేసినట్టు కూడా ఎవరికీ తెలియదు. సో, ఇది మన చుట్టూ కూడా మెడకి గీసుకుపోతుందని అనుకుంటారేమో, అస్సలు గీసుకుపోదండి. సింపుల్‌గా మీరు ఇంట్లోని వాడే షర్ట్‌లో కాలర్స్ దేనికైతే ఉన్నాయో కాలర్ దగ్గర ఈ విధంగా మీరు వేసేసారనుకోండి, మీరసలు చూసారు కదండీ! వేసినట్టు కూడా ఏమీ ఉండదు. స్మూత్‌గా ఉంటుంది కాబట్టి స్కిన్‌కి కూడా ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. కావాలి మీరు ఎప్పుడైనా వాష్ చేసుకోవాలనుకునేటప్పుడు సింపుల్‌గా దీన్ని తీసి అంటే టేపుని తీసి పక్కన పెట్టేసి, మళ్ళీ అదే విధంగా టేపుని గనక మీరు అంటించుకున్నారంటే అసలు కాలర్‌లనేవి మురుకు పట్టవు. షర్ట్ చిరిగిపోయి, చెమటకి పాడైపోయే ఛాన్సే ఉండదు. చూసారు కదండీ! ఎంత చక్కగా మనం ఇలా ఫోల్డింగ్ చేసినా కూడా కాటన్ టేప్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుందనమాట. ఈ విధంగా మీరు వాషింగ్ మిషన్‌లో ఉతికిన, చేత్తో ఉతికిన షర్ట్‌లు పాడైపోకుండా, అసలు కాళ్ళ దగ్గర మురికే పట్టకుండా ఇలా ఈజీగా ఈ టేప్‌ని అతికించేసారంటే సింపుల్‌గా మీరు బట్టలనేవి ఉతికే పనే లేకుండా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయనమాట. ఇటువంటి టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.